ట్రంప్ తాజాగా భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని మరొకసారి ప్రస్తావించుకొచ్చారు. ఇది అద్భుతమైనటువంటి ఒప్పందం, ఇరు దేశాలకి ప్రయోజనం. అలాగే అమెరికా ఉత్పత్తి చేసేటటువంటి బొగ్గు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది, భారతదేశానికి కూడా ఎగుమతి అవుతుంది అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. తక్కువ రేటుకి ఇస్తే తీసుకుంటారు, లేకపోతే కొనుక్కోరు. ఇది ఒక ఆస్పెక్ట్. బలవంతంగా ఆడంటగట్టినా కొనుక్కునేందుకు ఇక్కడ ఎవడు సిద్ధంగా లేడు. ఇకపోతే చైనాకి వెళ్ళబోతున్నాడు ట్రంప్. అంటే భారత్కి రావడానికి సిద్ధపడతాడు. ఏప్రిల్లో చైనా వెళ్తాడట. చైనా మీద ఆంక్షలు పెట్టి, మన మీద ఆంక్షలు పెట్టి, ఇప్పుడు ఈ ఆంక్షలు తొలగించి ఇప్పుడు రెండు దేశాలకి రావాలనుకుంటున్నాడు. ఎందుకు? తన దేశపు మార్కెట్లో ఎదురవుతున్న సంక్షోభం, తను ఫేస్ చేస్తున్న సంక్షోభం, రాబోయేటటువంటి రోజుల్లో ఈ సంక్షోభం ముదిరి పాకాన పడేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఎప్పటిదాకా ఎక్కడి దాకా తీసుకెళ్లాలన్నది అర్థం కాని పరిస్థితుల్లో అమెరికా ఉంది. మెయిన్లీ మనల్ని ప్రాధేయపడేటటువంటి అంశం డాలర్ల నుంచి యువతలకు పోవద్దు అన్నటువంటి. మరి ఆ డాలర్ల పరిణామాలు ఎక్కడి దాకా వెళ్తాయో చూడాలి.